జీవితంలో ఎంత ప్రయత్నించినా, ఎంత సాధిద్దాం అనుకుంటున్నా, ఎంత ముందుకు వెళ్దాం అనుకుంటున్నా మరలా నన్ను ఏదో ఒకటి లాగుతుంది. లేకపోతే ఉన్న చోటనే ఉన్నాను, డిలే అవుతా ఉంది నా జీవితంలో ఏమాత్రము ఇట్లా నేను రీచ్ అవుతున్నాను నా గోల్కి, నా గమ్యానికి, నా డెస్టినీకి, నా డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాను అంటుంటే మరలా సంథింగ్ ఇస్ స్టాపింగ్, మరలా సంథింగ్ ఇస్ బ్లాకింగ్, మరలా సంథింగ్ ఇస్ పుల్లింగ్ మీ బ్యాక్ అన్నవారు ఎవరైనా ఉన్నారా? లైవ్లో చూసేవారు. ఈరోజు అటువంటి స్థితిగతుల్లో ఉన్న వారితోటి దేవుడు సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇట్ కుడ్ బి యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కుడ్ బి యువర్ ఫినాన్షియల్ లైఫ్, ఇట్ కుడ్ బి యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి మిమ్మల్ని లాగి కట్టేసి పెడుతున్నట్టుంది. ఇట్స్ లైక్ మనము ఒక కుక్కకి లీష్ కట్టినప్పుడు దిస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, కానీ ఒక స్థానానికి, ఒక స్థలానికి చేరుకోవాలి అని అంటే చేరుకోలేదు. ఎందుకంటే సంథింగ్ ఇస్ పుల్లింగ్, అంటే వేర్ పుల్లింగ్ ఇట్ బ్యాక్. అలాగనే కూడా మన జీవితాల్లో ఒకటి మనల్ని కట్టి పెట్టింది, చేరుకునే లోపల మరలా లాగేస్తుంది. See, this some things are many things in our life. మన జీవితంలో కేవలము బహిరంగంగా కాదు. ఈ జీవిస్తున్న జీవితము, మనం జీవిస్తున్న ఈ బ్రతుకు, పైన కనపడే బ్రతుకు, ఈ జీవితము, ఈ దేహం, ఇదంతా కూడా తాత్కాలికమే. అసలైన జీవితము స్పిరిచువల్. ఇఫ్ యు సీ ద వరల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై spirits. It could be the Holy Spirit or it could be demonic spirit. There is no other middle ground. ఇంకేం లేదండి. ఇట్ ఈస్ ఈదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డిమోనిక్ స్పిరిట్. ఇప్పుడు చూసినట్లయితే చాలా సినిమాలు దురాత్మల ద్వారా ప్రేరేపించబడి ఉన్నాయి, చాలా మ్యూజిక్ దురాత్మల ద్వారా ప్రేరేపించబడి ఉన్నాయి కదండి. ఒక మంచి తలంపు వస్తుంది, నేను పలానా చోట సువార్తకి చేయాలి, లేకపోతే మిషనరీ అవ్వాలి, లేకపోతే సేవ చేయాలి. ఈ తలంపులన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే తలంపులు. ఒక దేవుని రాజ్యము కట్టబడాలి అనే తలంపు కలిగినదంటే అది పరిశుద్ధాత్మని ద్వారా. సాతాను రాజ్యము కట్టాలి, ఈ మ్యూజిక్ ట్రాన్స్లో దించాలి మనుషుల్ని. సినిమాల ద్వారా మనము వాని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, హారర్ మూవీస్ ద్వారా, లేకపోతే వైలెన్స్ ద్వారా, గొడవల ద్వారా, లేకపోతే ఎట్లా హత్యలు చేయాలి, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డిమానిక్ స్పిరిట్. సో ఇఫ్ యు సీ ద వరల్డ్ ఇస్ కంట్రోల్డ్ బై 2 spirits, డిమానిక్ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్. నేను ఒకటే అంటున్నాను, మనం జీవిస్తున్న జీవితము వీఆర్ ఈదర్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ బై ద డిమానిక్ స్పిరిట్. డిమానిక్ స్పిరిట్ ద్వారా ప్రేరేపించబడిన వారే వ్యభిచారం చేస్తారు, దురాత్మల ద్వారా ప్రేరేపించబడిన వారే జారత్వము, పాపము చేస్తారు. ఈరోజు మనం చూసే ప్రతి పని, లోకల్ ఏది చూసినా ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్పిరిట్స్. ఆత్మల ద్వారా ప్రేరేపించబడుతుంది, ఆత్మల ద్వారా ప్రభావితం చేయబడుతుంది. సో ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, లీగల్ ఇష్యూస్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అంటే చట్టపరమైన కార్యాలు, వ్యవహారాలు మన జీవితంలో ఉన్నాయి. నేను అనేది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వంది కాదండి. ఆత్మీయ రంగంలో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆత్మీయ రంగంలో ఎన్నో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. Legal issues in the spirit that will stop us from having what God wants us to have. మీ జీవితంలో ఒక్కసారి ఒక మాట గమనించండి. ఏంటి ఆ మాట అంటే, ఎంతమంది చెప్పగలుగుతారు, దేవుడు నా జీవితంలో నేను నిన్నులాగా చేస్తానని వాగ్దానము చేస్తాడు, లేకపోతే ఒక తలంపు ఇచ్చాడు, లేకపోతే ఒక విజన్, ఒక దర్శనము నా జీవితంలో ఇచ్చాడు అన్నవారు ఉన్నారా? ఉన్నట్లయితే అది మీరు ఎంత ప్రయత్నము చేసినా, ఎంత స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అని అంటే లీగల్ ఇష్యూస్. ఏంటా లీగల్ ఇష్యూస్? బయట కనపడేది కాదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు నేను మాట్లాడేది అంతా కూడా ఇన్ ద స్పిరిట్ రెల్మ్, ఆత్మీయ రంగంలో లీగల్ ఇష్యూస్, చట్టపరమైన వ్యవహారాలు. ఏంటా వ్యవహారాలు అంటే, మీరు అది జరిగించకుండా, మీరు అది చేయకుండా మిమ్మల్ని ఒకటి కట్టిపెడుతుంది. ఒక సంఘటన, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఎంతమందికి బంజీ జంపింగ్ తెలుసండి? బంజీ జంపింగ్ అంటే తెలుసా? ఒక కొండపైన ఎక్కిస్తారు, లేకపోతే ఒక టాల్ స్పాట్ నుండి ఎక్కిస్తారు. స్పాట్ ఎక్కించిన తర్వాత వాళ్ళకి అందరికీ, ఆ మనుషులందరికీ కూడా
ఎవరైతే ఎక్కుతున్నారో అంటే బంజీ జంపింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక రోప్ కడతారు కదా, ఒక తాడు కడతారు, ఒక బెల్ట్ లాగా కడతారు. ఆ బెల్ట్ కట్టి అప్పుడు వాళ్ళని కింద దింపుతారు. అంటే వాటర్ ఫాల్స్ లేకపోతే స్టీప్ డౌన్ వెళ్ళటానికో లేకపోతే సమ్ సీనిక్ వ్యూస్ ఉన్న ప్లేసెస్లో వాళ్ళని అలాగ దింపుతారు. వాళ్ళు అలాగ దగ్గరకు వస్తున్నప్పుడు మళ్ళీ పైకి లాగుతారు కదా. అంటే వెన్ దర్ ఆల్మోస్ట్ టచింగ్ ఆర్ వెన్ దర్ ఆల్మోస్ట్ బాటమ్ అక్కడ ఉన్నప్పుడు ఆ బంజీ కార్డ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ లేకపోతే ఆ రోప్ ఉంటుంది కదా, దాంతో అంటే కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది? పైన ఉన్న వాళ్ళ దగ్గర ఉంది ఆ కంట్రోల్ అంతా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని ఆ రీతిగా దేవుడు ఒక ఉద్దేశించిన డెస్టినీ, ఉద్దేశించిన తలంపు, ఉద్దేశించిన వాగ్దానము, మీకు ఇచ్చిన వాగ్దానము, మీ జీవితంలో పలికిన మాట, ప్రవచనము, వెన్ యూర్ ఆల్మోస్ట్ దేర్ సంథింగ్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ, ఐ హోప్ యూ గాట్ ద అండర్స్టాండింగ్. ఆ బెల్ట్, ఆ తాడు మరలా మిమ్మల్ని లాగేస్తుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు సిలువ పైన మరణించినప్పుడు హీ మేడ్ ద ప్రొవిజన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు, ప్రతి పాపాన్ని క్షమించడానికి. ఎవరైతే ఆయనని నమ్మి విశ్వసించి పాపాలు ఒప్పుకొని వస్తారో వారు రక్షించబడతారని చెప్పాడు. వారి శాపాలు కొట్టివేయబడతాయి. ఎవరైతే రినౌన్స్ చేసి ఆయనని నమ్మితే చాలు, ఇట్స్ అ కరెన్సీ, ద ఫెయిత్ ఇస్ ద కరెన్సీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనని నమ్మి చేసినట్లయితే స్వస్థత అన్నాడు, విడుదల అన్నాడు, క్షమాపణ అన్నాడు, నిత్య జీవ వారసత్వం అన్నాడు, ఇటర్నల్ లైఫ్. హీ ప్రామిస్డ్ us మెనీ థింగ్స్ వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ కదా. హీ కంప్లీటెడ్ ఇట్, హీ పర్ఫెక్టెడ్ ఇట్, కంప్లీట్గా నెరవేర్చాడు అదంతా కూడా. పేతురుకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానముల మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయునందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎసెన్స్ ఆఫ్ దిస్ వర్స్ ఏంటంటే, ఆయన మహిమను బట్టి, ఆయన సమస్తము బట్టి మీకు కావాల్సిన వాటన్నిటిని మనకి దయచేయుచున్నాడు. హీ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ద ప్రొవిజన్ అని అంటున్నాడు ఇక్కడ. ద ఎసెన్స్ ఆఫ్ దట్ వర్డ్ ఇస్, మనకి కావాల్సినవన్నీ, అంటే దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన మేలు, ద ప్లాన్, ద పర్పస్ ఫర్ అవర్ లైఫ్, హీ హాజ్ ప్రిపేర్డ్ ఇట్ ఆల్, హీ హాజ్ ప్లాన్డ్ ఇట్ ఆల్. మీరు గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను చూచి ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాను. మేలైన తలంపులే కానీ హానికరమైనవి కావు. ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశములు. మరి నా జీవితంలో జరగట్లేదేంటి? వై ఇజంట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఆల్ ద ప్రొవిజన్, బట్ వై ఇజంట్ హ్యాపెనింగ్? See, why don't we have it? Because there's something legal in the spirit realm. ఆత్మీయ రంగంలో చట్టపరమైనది ఏదో ఉంది that is resisting us. Because when Jesus died on the cross, it is the greatest legal transaction of history. ఇంకా దానికి మించిన ట్రాన్సాక్షన్ లేదండి. దాని ఏమంటారంటే చట్టపరమైన లావాదేవీ అంటారు, ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ ఈ హిస్టరీలోనే. అంటే ఎలాగ ఈ ట్రాన్సాక్షన్ అంటే, ఇదిగో ఒక ట్రేడ్ చేస్తే ఎట్లా, నువ్వు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను. సో హీ బికేమ్ సిన్, మనము పాపం నుండి విడిపించబడటానికి. ఆయన దెబ్బలు తిన్నాడు ఎందుకంటే మనము స్వస్థపరచబడటానికి. డూ యూ సీ ద ట్రాన్సాక్షన్? ఒక ట్రేడ్ లాగా దేవుడు సమస్తము, మన పాపములు, మన దోషములు, మన వ్యాధులు, మన రోగములు అన్నీ ఆయన పొందుకొని, ఆయన తీసుకొని, దానికి బదులుగా ఇదిగో ఇది నీకు, ఇదిగో విడుదల, ఇదిగో బ్లెస్సింగ్ నీకు, ఇదిగో స్వస్థత అంటూ మనకు ఒక ట్రేడ్ చేస్తాడండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లీగల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద హిస్టరీ, ఇన్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. సో బై ఫెయిత్, మనం విశ్వాసం ద్వారా వెన్ వి ఎంటర్ ఆ ట్రాన్సాక్షన్లోకి మనం అడుగుపెట్టినట్లయితే అప్పుడు దాంట్లో ఉన్న లాభాలన్నీ మనం పొందుకుంటాం. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే, మన గవర్నమెంట్ ఎన్నో ఈ యోజన, ఆ యోజన, అంటే ఈ యొక్క ప్లాన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? మహిళలకి ఈ ప్లాన్,
వీళ్ళకి ఈ ప్లాన్, లేకపోతే స్టూడెంట్స్కి ఈ ప్లాన్ అని గవర్నమెంట్ ఎన్నో బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒకటే చేయాలి ఏంటంటే దే హ్యావ్ టు రిజిస్టర్. వాళ్ళ ఆధార్ కార్డు చూపించాలి, వాళ్ళ పేర్లు, వారి వివరాలు అన్నీ ఇవ్వాలి. ఇస్తే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి. బట్ ద ప్లాన్ ఈజ్ ఆల్రెడీ దేర్ కదా. అందరికీ మేము కూడా ఇండియన్సే కదా, మాకెందుకు లేదు అని చెప్పలేం కదా. మీరు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, మీరు మీ ఫేస్ని స్కానో లేకపోతే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు పొందుకోలేరు. కానీ ద ప్లాన్ ఈజ్ ఆల్వేస్ దేర్. జస్ట్ లైక్ దాట్, లైక్ వైజ్ మన జీవితాల్లో కూడా విశ్వాసము ద్వారా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో అంటే దేవుని రాజ్యములో అడుగుపెట్టినట్లయితే దాంట్లో ఉన్న లాభాలన్నీ, ద బెనిఫిట్స్ అన్నీ కూడా మనము పొందుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్ బై ఫెయిత్. కానీ ఇక్కడ వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే, అపవాది ఏం చేస్తాడంటే అన్నిట్లో జొరబడతాడు కదా, అన్నిట్లో ఇరుక్కుంటాడు కదా, అన్నిట్లో ఏదో చేద్దాం అంటాడు కదా. Enemy comes through different scenarios to build legal cases against us. మనకి విరుద్ధంగా చట్టపరమైనవి మనకి వ్యతిరేకంగా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడండి. ఆలోచించడం కాదు, ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే మనము దేవుడు ఉద్దేశించిన సంపూర్ణమైన ప్రణాళికలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. దేవుని ప్లాన్ ఉంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అడ్డుగా నిలబడేది ఏంటంటే అపవాది నిలబడి అంటాడు, లేదు వీళ్ళ జీవితంలో పలానా పాపం ఉంది, వాళ్ళకి ఇది పొందుకోవడానికి లేదు వాళ్ళ జీవితంలో ఇంత మాట అన్నారు, ఇటువంటి కాంట్రాక్ట్ చేస్తారు, ఇటువంటి నిబంధన చేస్తారు, ఇట్లా పలానా వారిని చీట్ చేస్తారు. సో నువ్వు ఉద్దేశించిన సంపూర్ణమైన తలంపులు నెరవేరబడటానికి వీల్లేదు అని ఇప్పుడు ఒక కోర్టులో ఒక జడ్జి ముందు ఆపోజిట్ లాయర్ ఎలాగైతే ఆర్గ్యూ చేస్తుంటాడో అలాగనే అపవాదికి ఒక పేరు ఉంది. ఏంటిదంటే ద అక్యూజర్ ఆఫ్ బ్రెదరిన్. నేరారోపణ చేసేవాడు, మనుషుల పైన నేరారోపణ చేసే పని అదే వాడు పేరే అక్యూజర్. సో దేవుడు ప్లాన్ అందరినీ దీవించాలంటే, ఆయనని విశ్వసించిన వారిని, ఆయన రాజ్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆయన లాభం ఇవ్వాలని, ఆయన దీవెన ఇవ్వాలని ఆయన ఉద్దేశించిన తలంపు మనందరికీ మేలుకరమైనవే కానీ కీడువి కాదు. కానీ అపవాది మధ్యలో దూరి, నువ్వు న్యాయాధిపతివి కదా తండ్రి, నువ్వు న్యాయాధిపతివి కదా, వీరి జీవితంలో ఇది ఉంది, వీరి పితరుల జీవితంలో ఇది ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల జీవితంలో ఇది ఉంది, వాళ్ళు ఇటువంటి బలిపీఠాలు కట్టారు, వాళ్ళు ఇలాంటివి చేస్తారు, ఇలాంటి నిబంధనలు చేస్తారు, వారు పలానా వారికి హాని చేస్తారు, వారి జీవితాన్ని నాశనం చేస్తారు. సో కాబట్టి వీరి జీవితంలో, వీరి కుటుంబ జీవితంలో, వీరి తరతర జీవితంలో ఎటువంటి ఆశ్రయం లేకుండా చూసుకో. ఎందుకంటే యూ ఆర్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ కదా. వీళ్ళ జీవితంలో ఈ పాపం ఉంటే నువ్వు ఎలాగ బ్లెస్ చేయగలుగుతావు? సో చేయొద్దు అంటూ మనకి విరుద్ధంగా మన జీవితంలో ఉన్న చిన్నవేంటి పెద్దవేంటి అన్నిటిని ఎత్తి చూపిస్తూ వీళ్ళు ఆశీర్వదించబడటానికి వీల్లేదు అని చెప్తూ ఉంటాడు. అర్థమైందండి? మనము తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కేవలము ఒక స్నేహితుడిగా, కేవలం ఒక తండ్రిగా కాదు కానీ ఒక న్యాయాధిపతిగా రావాలి. అందుకనే వాక్యాలు చూసినట్లయితే ఆ వృద్ధురాలైన స్త్రీ పదే పదే ఆ మూర్ఖుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి వేడుకున్నట్టు మనం కూడా మన జీవితంలో పదే దేవుడు మన జీవితంలో న్యాయము జరిగించాలని వేడుకోవాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు వేడుకుంటాము నేను చెప్తాను. స్టే ట్యూన్. The main reason we are stuck is because there's something legally that is working against us. మన జీవితంలో నిలిచిపోయిన పరిస్థితి, అడ్డుకున్న పరిస్థితి, జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకుందంటే అపవాది ఎక్కడో అక్కడ లీగల్ ఇష్యూస్ పెట్టాడు. లీగల్ ఇష్యూస్ అంటే ఆత్మీయ రంగంలో ఎక్కడో అక్కడ లోపాలు చూపిస్తున్నాడు, ఎక్కడో అక్కడ నీలో ఇది లేదు అని ఎత్తి చూపిస్తున్నాడండి. చూడండి, ఇందాక చెప్పినట్టు ఒక బంజీ జంపింగ్ లాగా ఎన్నిసార్లు ముందుకెళ్ళి దాన్ని ముట్టుకుందామో, లేకపోతే దాన్ని చేద్దామో, లేకపోతే ఒడ్డు దగ్గరికి వచ్చి వావ్ అని ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ అనే లోపల పైకి లాగినట్టు మన జీవితాల్లో కూడా వెన్ వేర్ ఆల్మోస్ట్ నియర్ ద డెస్టినేషన్, వెన్ వేర్ ఆల్మోస్ట్ నియర్ ద రీచింగ్ పాయింట్, ఇదిగో వచ్చేసింది నాకు కోర్టులో జయము, ఇదిగో వచ్చేసింది నా జీవితంలో జాబ్ అనుకుంటాము, లేకపోతే ఇదిగో వచ్చేసింది సంథింగ్ గ్రేట్, ఇది వచ్చేసింది అనుకునే లోపడే వెళ్ళిపోతుంది అని అంటే ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్ దర్ ఇస్ అ లీగల్ ఇష్యూ
చట్టపరమైన వ్యవహారము, చట్టపరమైనది ఏదో ఒకటి అడ్డగిస్తుందని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఎన్నో ఎఫర్ట్స్ పడుతున్నారేమో అండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో, బట్ ద ఎనిమీ ఈజ్ కాన్స్టెంట్లీ స్టాపింగ్ యూ. గాడ్ వాంట్స్ యూ టు నో దట్ హీ వాంట్స్, అదేంటంటే ఆ నెట్, ఆ తాడు, బెల్ట్ మిమ్మల్ని లాగి పెడుతుంది అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు అసలు ఆ తాడు ఏంటిది అని అంటే, ఆ తాడుకి అర్థం ఏంటిదంటే మన జీవితాల్లో శాపాలు. శాపాలు శాపాలేంటి శాపాలేంటి అని అనుకుంటాం కదా. క్రీస్తు మరణించాడు కదా, ప్రతి శాపము పాపము ఆయన పైన మోసాడు కదా, ఆయన పైన మోపబడింది కదా. ఇంకా మరలా శాపాలు మనల్ని ఎంటాడవే, శాపాలు లేవే అని అనుకుంటున్నారేమో. నో 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 నో, ఇట్స్ రాంగ్. ఇఫ్ యూ బీన్ లిస్నింగ్ టు ఎనీ సర్మన్ దట్ సేస్ దర్ ఆర్ నో కర్సెస్ అట్ ఆల్ అంటే అది తప్పండి. ఎందుకంటే ఒకవేళ మీ కుటుంబంలో తరతరాలుగా దేవుడికి రిబెలియన్ ఇస్ విచ్ క్రాఫ్ట్ అని అన్నాడు దేవుడు. రిబెలియన్ దేవుడికి విరుద్ధంగా తిరగటమే చాతబడి అన్నాడు కదా. సో తరతరాలుగా రిబెలియన్ చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, దేవుడికి విరుద్ధంగా చేస్తూ ఏమి శాపాలు రావంటే అది అబద్ధం కాదా? దట్ ఈస్ నాట్ లీగలీ, ఇట్స్ నాట్ రైట్. బికాజ్ దేనికైనా ఏదైనా పరిణామాలు ఉంటాయి. దేనికైనా, ఏ కార్యానికైనా, ఏ క్రియకైనా పరిణామాలు ఉంటాయని నమ్ముతున్నారా లేదా? దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ సంబడీ సేస్ దెర్ ఇస్ నో కర్సెస్ అట్ ఆల్ ద కర్సెస్, ఎస్, క్రైస్ట్ హస్ బోర్న్ ఆల్ ఆర్ కర్సెస్. దానికి వాక్యము నేను మీకు చూపిస్తాను. గలీతీయులకి రాసిన పత్రిక 3:13 ఉంటుంది. క్రీస్తు మన నిమిత్తమై శాపముగా మారాడు కదా. ఆయన శాపం, అవును, మరి శాపంగా మారాడు, మరి పాపాలు కూడా మోస్తాడు కదా. మరి నా పాపాలు క్షమించు అని ఎందుకు అడుగుతున్నావు? ప్రతిసారి ఎందుకు పాపాలు క్షమించు అని అడుగుతున్నావు? ఎందుకంటే పాపము చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడి ఆయనను అడిగినప్పుడు ఆయన కడిగి పరిశుద్ధ లేదు. ఆయన ఆల్రెడీ మరణించాడు కదా, ఆయన ఆల్రెడీ నా పాపం అంతా కడిగేస్తాడు కదా, నా పాపం అంతా సిలువ పైన వ్రేలాడబడ్డది కదా, మరలా నేను అడగనక్కర్లేదు కదా, ఎన్ని పాపాలు చేస్తున్నా అడగను. జస్ట్ లైక్ దాట్ శాపాలు కూడా మనకి తెలియకుండా, ఒకవేళ మీరు చేసే క్రియలకి పరిణామాలు అనుభవిస్తున్నట్లయితే దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అండ్ దట్ ఈస్ ద కర్స్ దట్ ఈస్ ఫాలోయింగ్. బట్ మీ కుటుంబము, అన్య కుటుంబము, లేకపోతే దేవుని ఎరిగి తప్పులు చేస్తూ, అన్యాయము చేస్తూ, చీటింగ్ చేస్తూ, ఇవన్నీ లంచాలు తీసుకుంటూ, ఇవన్నీ చేస్తూ, లేకపోతే పితరులు, ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, మదర్స్, వాళ్ళు చేసిన నిబంధన ఏంటంటే నా పిల్లలు నీకే అని వాళ్ళు మాటతోటి. రిమెంబర్, కవెనెంట్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ విత్ బ్లడ్ అండ్ విత్ వర్డ్. రక్తముతోటి, మాటతోటి చేయబడ్డది. ఒకవేళ వారు రక్తంతో చేయలేదేమో కానీ మాటతోటి చేస్తుంటారేమో, మాటతోటి చెప్పుంటారేమో, ఇదిగో నా బిడ్డల నీకు అని, లేకపోతే నా సమస్తము నీకు, నా కలిగినంత నీకు, నా ఇంట్లో ఏది పుట్టినా అది నీకు అని ఒక్క మాట చెప్పండి, అంతే. యూఆర్ ఇన్ అ బాండ్, ఒక కవెనెంట్లో, ఒక నిబంధనలో ఉన్నారు మీరు. ఏంటా నిబంధన? మీకు తెలియకుండా, మీరు పుట్టక ముందే వాళ్ళు చేసిన నిబంధన బట్టి యూఆర్ ఇన్ దట్ కవెనెంట్, ఆ నిబంధనలో. సో ఫ్యామిలీ హెరిటేజ్గా, ఫ్యామిలీ లైన్లో చాలాసార్లు ఇట్లాంటి కవెనెంట్స్ ద్వారా ఏంటి స్టక్ అయిపోయి, అవును నేను అసలు పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్నాను, నేను నా శాపాలు కొట్టివే అంటున్నాను, నా పాపాలు కొట్టివే అంటున్నాను, కానీ మరి నా జీవితంలో ఇంకా శాపం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకనంటే మీరు దాన్ని స్పెసిఫిక్గా అడ్రస్ చేయాలి, స్పెసిఫిక్గా క్లియర్గా అడ్రస్ చేయాలి. ఏంటంటే ఇదిగో నా తల్లిదండ్రులు, లేకపోతే నా ముత్తాతలు, ముత్తమ్మలు ఎవరైనా నాకు తెలియకుండా, లేకపోతే వితౌట్ మీ ఈవెన్ బీయింగ్ బార్న్, ఇఫ్ దే హ్యావ్ మేడ్ ఎనీ కవెనెంట్, ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నో పార్ట్ ఆఫ్ దిస్, నాకు వాటితో ఎటువంటి సంబంధము లేదు అని చెప్పటం మాత్రమే కాదు, కానీ ఐ రిపెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రినౌన్స్, దాని విడుదల, దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు, దాంతో నాకు ఎటువంటి పాలు లేదు అని చెప్పడముతో, ఐ టోల్డ్ యూ కవెనెంట్స్ ఆర్ మేడ్ ఈదర్ త్రూ బ్లడ్ ఆర్ బై వర్డ్. సో వారు ఒకవేళ రక్తంతో చేస్తుంటారేమో, ఈరోజు
మీరు నోటి మాటలతోటి చెప్పి దాన్ని రినౌన్స్ చేసి నాకు సంబంధము లేదు అని చెప్పి మీరు ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ ఇదిగో ఇది నా నిబంధన, నేను క్రీస్తుతోటి నిత్య జీవ వారసత్వంలో అడుగు పెట్టబోతున్నాను, అడుగు పెట్టాను ఆల్రెడీ, ఆయన రక్తము నన్ను కడిగింది, ఆయన రక్తం నన్ను పరిచింది, ఇంకా ఏ మాత్రము మా పితరులు మా ఫ్యామిలీ లైన్లో ఎటువంటి పాపాలు దోషాలు చేసినప్పటికీ దాని నిమిత్తమై నేను పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడిగి అదే రీతి దాంతో నాకు ఎటువంటి పాలు లేదని నేను దానితో అన్ని కట్ చేసి ఇదిగో నేను క్రీస్తుతోటి నిబంధనలో ఉన్నానని మీరు ఓరల్గా బహిరంగంగా మీరు గట్టిగా మీరు పలికినట్లయితే గతంలో చేయబడిన ప్రతి నిబంధన అంతా కూడా కొట్టివేయబడుతుంది. దట్ ఈస్ హౌ యువర్ లీగల్ స్పిరిచువల్ ఇష్యూస్ ఆర్ సెటిల్డ్. అందుకనే మన జీవితంలో చాలాసార్లు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఇవి జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్ లేక, ఈ బుద్ధి వాక్యము లేకపోతే జ్ఞాన వాక్యము లేక చాలామంది ఏంటంటే జీవితంలో జీవితం అంతా అయిపోతుంది, సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు.